సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న బంద్ పిలిపివ్వడం జరిగింది. ఆ బంద్ కాల్లో సందర్భంగానే ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ బంద్ ఇవ్వడం గల కారణం ఏంటంటే, మొదటగా మన రాష్ట్రం మన ప్రభుత్వం అని అనుకుంటే చీకట్లో నుంచి చిమ్మ చీకట్లోకి పోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. దానికి నిదర్శనమే గత ప్రభుత్వాన్ని విద్యార్థుల పక్షాన లేదు, విద్యా వ్యతిరేక ప్రభుత్వం, ఇది ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వం, ఇది పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం, ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అప్రజాస్వామ్య పాలన, ఈ పాలనను కూలగొట్టాలి, ఖచ్చితంగా ప్రజాపాలన రావాలని చెప్పేసి కూడా మేమందరం విద్యార్థి సంఘాలుగా, ఉపాధ్యాయ సంఘాలుగా లేదా మేధావుల ఆధ్వర్యంలో కూడా జరిగినటువంటి ప్రతి ఒక్క పోరాటంలో, కేసీఆర్కి వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఒక్క పోరాటంలో కూడా మేము పీడిఎస్సిగా పాల్గొని ఈరోజు 2023లో కేసీఆర్ని గద్దెదించిన తర్వాత ఏదైతే ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేను అని చెప్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే చేసిండో అంతకు మించినటువంటి ఒక దౌర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎత్తుకొని ఇప్పటి వరకు కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము విద్యారంగానికి బడ్జెట్ మేము 15% కేటాయిస్తామని చెప్పేసి అందులో సగం కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఒకవైపు. మరోవైపు కేసీఆర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టుకున్న తర్వాత కూడా స్కాలర్షిప్ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ పెండింగ్ పెట్టిండు. ఆ తర్వాత నేను అధికారంలోకి వస్తే వీటిని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నేను ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా కూడా నేను విడుదల చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ మీద కానీ స్కాలర్షిప్ మీద కానీ ఒక రివ్యూ చేయకుండా ఏదైతే కేసీఆర్ ఎలా అయితే ప్రవర్తించాడో అంతకు మించి ఈ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనకు తేడాతల్లమైంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు పీడిఎస్యు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, మిగతా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నాం ఈ నెల 23న. కాబట్టి ఈ బంద్ అనేది ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన ఉంటుంది, ఈ బంద్ అనేది ప్రజాస్వామిక పక్షాన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీడియా మిత్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా మిగతా తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ఈ బంద్లో భాగస్వామ్యం ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీల కోసం అమలు కోసం మనం అందరం కూడా ఈ బంద్ను విజయవంతం చేసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని రాజకీయంగా బొందబెట్టేటువంటి కార్యక్రమం కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ యొక్క వేదిక నుంచి ఒక ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, పేద విద్యార్థులకు రావాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.